అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకి, కొల్లేరు నాయకులకి, మా 4 మండలాల నుంచి వచ్చినటువంటి మా నాయకులకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో ఏదో జరిగిపోతుందని, ఏదో జరిగిపోయిందని, చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం 13 నెలలుగా కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టి వీళ్ళ యొక్క మీ పార్టీ యొక్క నాయకుల యొక్క బాగోగుల్ని గాలికి వదిలి మరలా నేను కూడా రాజకీయాల్లో ఉన్నాను అని చెప్పుకోవడం కోసం వచ్చి అనేకమైనటువంటి మాటలు కూటమి ప్రభుత్వం మీద, వ్యక్తిగతంగా మా మీద, మా నాయకుల మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇంకొకటి, మీరు ఏ సంబంధము కొల్లేరు చెరువుల్లో మీకు లేనప్పుడు మీ నాయన ఎందుకు పర్వతనేని బాబ్జీ గారి ఇంటికి వెళ్ళాడు? పర్వతనేని బాబ్జీ గారికి, రంగరాజు గారికి పదే పదే మేము ఆ డబ్బులు కట్టేస్తాము, లెక్కలు చూడండి, మాకు గొడవలు వద్దు, మేమేదో హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాం అనే మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? రంగరాజు గారిని అనే వ్యక్తిని మీ నాయన మీరు పిలుచుకున్నారా పెద్ద మనిషిగా? బాబ్జీ గారు అనే వ్యక్తిని మీ నాయన మీరు పిలుచుకున్నారా? లేదంటే వాళ్ళే పెద్ద మనుషులుగా మీ దగ్గరికి వచ్చారా? ఈరోజు ఏదో నా ప్రాణానికి ముప్పు ఉందని, మిమ్మల్ని ఏదో ఎవరో హతమారుస్తానికి చూస్తున్నారని లేనిపోయినటువంటి నిందారోపణలు మా మీద చేస్తూ ఉన్నారు. మీ ప్రాణం ఎవరికి అవసరం? దేనికి అవసరం? ఎందుకు మీరు అంత భయపడుతున్నారు? ఏ కారణం వల్ల మీకు అలా అనిపిస్తూ ఉంది? అంటే డబ్బులు ఎగ్గొట్టడానికి ఇదొక మార్గంగా ఎంచుకున్నారా? నిజంగా మీకేమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా? మీకు బెదిరిస్తూ ఉన్నారా ఎవరన్నా? ఇవన్నీ కూడా వక్రీకరించి మీడియా సమావేశంలో మీరు మాట్లాడారు. ఇది మీకు తగునా అని అడుగుతున్నా. నిజంగా బాబ్జీ గారు అనే పెద్ద మనిషిని పెట్టుకుని, రంగరాజు గారు అనే పెద్ద మనిషిని పెట్టుకుని మీ నాయన, మీ నాయకులు 5 కోట్లు ఇస్తామని, ఇంతకు మించి ఇచ్చుకోలేమని వాళ్ళ దగ్గర అంగీకారాన్ని తెలియజేశారా లేదా? మీరు ఇవ్వలేనప్పుడు, మీకు బాకీ మీరు లేనప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని ఎందుకు సిట్టింగ్ ఏర్పాటు చేశారు? ఆ సిట్టింగ్కి మీ నాయన ఎందుకు వెళ్ళాడు? మీ నాయన వెళ్తమే కాకుండా తప్పైపోయింది అని 2 లెంపలు వేసుకున్నాడట. 2 లెంపలు ఇలా వాంచుకున్నాడట. దానికి ఎందుకు మీ నాయన లెంపలు వేసుకోవాల్సి వచ్చిందని అడుగుతున్నా. ఇవన్నీ వాస్తవాలు కాదా అని అడుగుతున్నా. నిజంగానే 4 నెలలుగా కొల్లేరు ప్రజలు మీ ఇంటి ముందు వంట వార్పు పెడితే, మీరు బాకీ లేనప్పుడు నువ్వు కానీ మీ నాయన కానీ మీకు ఏ విధంగా బాకీ, మీరు మా ఇంటికి ఎందుకు వస్తున్నారు, మమ్మల్ని ఎందుకు యాగీ చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు అల్లరి చేస్తున్నారని ప్రశ్నించాలి కదా అని అడుగుతున్నా. నీ పొలం వ్యవసాయం చేసుకోనియట్లేదని, నీ పొలం ఎవరిని ఎంటరావనియట్లేదని నువ్వే మొన్న మీ ఇంటికాడ మీటింగ్ పెట్టి చెప్పుకున్నావు. ఈ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరికీ లేని విచిత్రమైనటువంటి పరిస్థితి నీకే ఎందుకు వస్తుందని అడుగుతున్నాం మేము. నిజంగా నువ్వు బాకీ లేకపోతే, నిజంగా
నువ్వు ఏ తప్పు తెలియనోడు అయితే నువ్వు ఊరుకునే మాట్లాడుతున్నావే తప్ప ఈ రోజున ఒక కమిటీ వేస్తానంటున్నావు. నువ్వెవరు అసలు ఆ కమిటీని కాన్స్టిట్యూట్ చేయటానికి? రాజ్యాంగ పదవిలో ఉన్నావా నువ్వు? నీకేం హక్కు ఉంది? నువ్వేమన్నా మంత్రివా? నువ్వేమన్నా ముఖ్యమంత్రివా? నీకేంటి ఆ రైట్ అని అడుగుతున్నా. నీ బాబే వెళ్ళి ఒక కమిటీని పెట్టుకున్నాడు అక్కడ. ఆ కమిటీ మీద ఒప్పుకొని వచ్చాడు. దాన్ని అమలు చేయలేక మరలా రకరకాలుగా మెలికలు తిప్పుతున్నావు. కొల్లేరు ప్రజలందరినీ తోకొని ఇచ్చానంటున్నావు. ఎక్కడ తోకొని ఇచ్చావు? నువ్వు 624 ఎకరాలు బిలో కాంటూర్లో నువ్వు తవ్విన మాట వాస్తవమా కాదా? ఇదిగో సర్వే నెంబర్తో సహా చెప్తున్నా. నువ్వు కలకూరులో 185 ఎకరాలు తవ్వావు. కేడీపురంలో 14 ఎకరాలు తవ్వావు. మానూరులో 90 ఎకరాలు తవ్వావు. పైడి చింతపాడులో 120 ఎకరాలు తవ్వావు. పెదయాగనమిల్లిలో 51, 45 తవ్వావు. మొండుకోళ్ళలో 80 తవ్వావు. ఇది నీ అబ్బ సొత్తం తవ్వావా? బిలో కాంటూర్లో నిన్ను ఎమ్మెల్యేని చేసింది అక్రమంగా బిలో కాంటూర్లో చెరువులు తవ్వుకుని నిన్ను లీజుకిచ్చుకుని నిన్ను బతుకుతానికి నువ్వు ఎమ్మెల్యేగా వచ్చావా? నేను చదువుకున్నానన్నావు, నీకు పరిశ్రమలు ఉన్నాయన్నావు. అంటే మాకు తెలియకోకుండా స్టీల్ ప్లాంట్ ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ నీకు అమ్మిందా? ఏముంది? నీకు ఏ పరిశ్రమ ఉంది? నాకు పరిశ్రమలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటున్నావు. నువ్వు డబ్బులు కక్కుర్తి పడినా అన్నావు. నీ బాబు నువ్వు దేంట్లో డబ్బులు తీసుకోలేదో చెప్పండి. ఈ నియోజకవర్గంలో ఏ విషయంలో డబ్బులు లేకుండా మీరు పనులు చేశారో చెప్పండి. నిజాయితీ గురించి మాట్లాడొద్దు నువ్వు. ఓకే, నువ్వేమైనా ఈ ప్రభుత్వం మీద మాట్లాడాలనుకుంటే మాట్లాడు. నిన్నేంటి చెబుతావు? మేము అమ్మఒడి తల్లికి వందనం వేయలేదా? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అన్యాయం చేశామా? ఏ ఊర్లో చేసాం? ఎవరికి చేసాం? ఒక కుటుంబాన్ని చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పా. శాశ్వతంగా ఒక కుటుంబం అయినా వైఎస్ఆర్ పార్టీ అని కనుక తల్లికి వందనం ఆపుంటే మేము రైతులకి ఈ నియోజకవర్గంలో పండించినటువంటి ధాన్యం 100 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం. 24 గంటల్లో డబ్బులు వేసాం. టెక్నికల్ ప్రాబ్లంతో గడువు అయిపోయిన తర్వాత ధాన్యం కొంటలేదని ఒక టైం ఇచ్చాం. ఆ టైం లోపల వాళ్ళు వేయలేకపోతే మళ్ళీ బాధపడుతుంటే వాళ్ళ ధాన్యాన్ని కూడా జాయింట్ కలెక్టర్ గారికి చెప్పి సంబంధిత మంత్రి గారికి చెప్పి బ్రతిమాలి పండించిన ధాన్యం మనం కొనకపోతే మరి ఎవరు కొంటారని చెప్పి వాళ్ళని ప్రశ్నించి కొనిపించాం. ఇంకా నియోజకవర్గం మొత్తం మీద 2.5 కోట్లు 4 మండలాల్లో ఉన్న బకాయి ఇచ్చింది 100 కోట్లు. ధాన్యం డబ్బులు ఇవ్వలేదని అల్లరి చేస్తున్నారు. ఇది సబబా? నీకు చదువుకుంటే వచ్చినటువంటి సంస్కారం ఇదేనా అని అడుగుతున్నాం. పైపెచ్చు నిన్ను చంపుతారట. మళ్ళీ ముసలి కన్నీళ్ళు నన్ను చంపేస్తా చూస్తున్నారని. నువ్వు చంపేసే అంత నేరం చేయలా, కానీ అంతకంటే ద్రోహం చేసావు ఈ నియోజకవర్గ ప్రజానీకానికి. ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతానన్నావు, హార్డ్వేర్ కంపెనీలు పెడతానన్నావు, ఒక్కడికి ఉద్యోగం ఇవ్వలా, ఒక్కడికి ఉపాధి చూపించలా. నువ్వు ఈ రాజకీయ ముసుగులో జగన్ ముసుగులో వచ్చి గెలిచి కోట్ల రూపాయలకి అధిపతి అయ్యావు. ఈరోజు వచ్చి ఏమీ తెలియనట్లుగా పెద్ద నంగనాచిలాగా మాట్లాడుతున్నావు. నీ మాటల్లో నిజాయితీ ఎంతవరకు ఉందో సమాధానం చెప్పమని అడుగుతున్నావు. ఈ రోజున అనేక అంశాల్లో నువ్వు ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నావు, కూటమి మీద ఆరోపణలు చేస్తున్నావు. ఎస్పీ గారికంట బోల్డెని పనులు ఉన్నాయంట, కలెక్టర్ గారికంట బోల్డెని పనులు ఉన్నాయంట, పోలీసు వారికంట బోల్డెని పనులు ఉన్నాయంట. నువ్వు డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళకి ఎవరికి పనులు ఉండవుగా? ఇచ్చేయచ్చు కదా. ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? కొట్టేసిన డబ్బు ఒక కమిటీ వేస్తావట. ముందు బాబ్జీ గారిని రంగరాజు గారిని తీసుకురా. నువ్వు వెళ్ళావా వెళ్ళలేదా? మీ నాయన వాళ్ళకి పదే ఫోన్లు చేశాడా లేదా? వాళ్ళ కాల్ లిస్ట్ కూడా తెచ్చి ఫోన్ బిల్స్తో సహా మార్కర్తో మార్క్ చేసి మీ అందరికీ కూడా మరలా ఇంకెప్పుడన్నా నేను మాట్లాడినప్పుడు చూపిస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. బాబ్జీ గారింటికి మీరెళ్ళి, రంగరాజు గారింటికి మీరెళ్ళి, మీ తరపున పెద్ద మనుషులను తెచ్చుకుని మేమేదో
ఈ తగులని పరిష్కారం చేసుకుంటామని చెప్పి మీ బాబు లెంపలేసుకుని వచ్చి ఎదురేంటి బొంకుతున్నావు? మీ బాబు లెంపలేసుకున్న మాట నిజం కాదా? తప్పు అయిపోయింది క్షమించండి అన్న మాట నిజం కాదా? నేనేమన్నా ఊరికినే అంటున్నానా? రిజల్ట్స్ చూపిస్తా, వీడియో చూపిస్తా, మీ బాబు లెంపలేసుకుంది కూడా. ఎందుకు వచ్చిన మాటలో ఎవరిని మా పార్టీకి అంటగడతావేంటి? నువ్వు వ్యక్తిగతంగా చేసినటువంటి డబ్బులు ఎగ్గొట్టినటువంటి విషయాన్ని రాజకీయ కోణంలో తీసుకొస్తావేంటి? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరికీ రుద్దావు ఎందుకు? నువ్వు డబ్బులు ఎగ్గొట్టితే వాళ్ళందరూ ఇబ్బంది పడిపోతున్నారంటావు. డబ్బులు కట్టేస్తే వాళ్ళు ఎవరు ఇబ్బంది పడరు కదా. ఈ రోజున మీరు ఏది పడితే అది మాట్లాడితే మీడియా వాళ్ళని పిలిచి ఓకే చిత్తశుద్ధితో నీతి నిజాయితీగా బతికేటువంటి ఛానల్స్ ఉన్నాయి, అలాంటి రిపోర్టర్స్ ఉన్నారు, అలాంటి కెమెరామెన్స్ ఉన్నారు, కొంతమంది మీడియాలో కూడా ఉన్నారు ప్యాకేజ్ బాయ్లు. వాళ్ళకి డబ్బులు ఇస్తే వేస్తారు ఏదైనా, వాళ్ళకి పేమెంట్ ఇస్తేనే వాళ్ళ గురించే చూపిస్తారు. వాళ్ళతో కావాలంటే చెప్పి వేయించుకో, నీకు ఎట్లా కావాలంటే అట్లాగా. పేర్లు నేను మీ అందరి ముందు చెప్తాం బాగోదు, కానీ వాళ్ళు మీతో పాటు పనిచేసిన వాళ్ళందరూ ఎవరో కూడా మీకు కూడా తెలుసు. కానీ నేను ఎప్పుడు ఎవరికి ఏమీ ఇవ్వను, ఏమీ బేరాలు సారాలు ఆడను. నా దగ్గర నిజాయితీ ఉంటే చూపించండి, ఏదైనా అన్యాయం ఉంటే తప్పు ఉంటే మాట్లాడండి. మా ఇంటి ముందు ఆందోళన చేశారు, వంట వార్పు చేశారు, మా నాయనకి బాగోలేదు, మా అమ్మ బాగోలేదు అంటున్నావు. ఓకే, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు చేయలే, వాళ్ళ బాకీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి పడేస్తే వెళ్ళిపోతామంటున్నారు. ఇప్పుడైనా ఒక్కరోజు అడిగావు నువ్వు మీ డబ్బులు ఎందుకు ఇవ్వాలి, ఏ విధంగా చేస్తానని? పైపెచ్చి ఇంకో మాట చెప్తున్నావు మళ్ళీ. వాడ ఇందాక చూసా వాళ్ళ ఇంట్లో అంట పిన్ని భోజనం పెట్టమన్నానంట. నేను వీడింటికాడ ఎవడన్నా చేయగలుగుతాం కూడా తెలుసు, వీళ్ళకి ఒకడు చేయగలుగుతాం. పిన్ని భోజనం పెట్టమని అడిగానంట. ఎందుకురా అంత ఈ వయసులో? ఒక ఎమ్మెల్యే చేశాను మాజీ ఎమ్మెల్యేనని 10 సార్లు చెప్పుకుంటున్నావు. నువ్వు పచ్చి అబద్ధాలు చెబుతున్నావు. తిని నీ ఇంట్లో నిజంగా నేను తినలేదనుకుంటే దీర్ఘరోగం వస్తుంది నాకు. పోనే మా తాతాల ఇంటికాడ మా బాబాయిలతో పాటు వెళ్ళి నేను కాలేజీలో తిరిగేటప్పుడు తిన్నానంటే 1-2 సార్లు వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికాడ తిన్నా. వీడి కొంపకాడ ఎప్పుడు నేను ఒకసారి చేయగడగల. నాకు అన్నం పెట్టానని చెప్పి ఆర్డర్ చేస్తున్నావు. నేను వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎప్పుడు నాకు పెళ్ళి అవ్వకముందు 1-2 సార్లు తిన్నమాట నిజమే, అది పల్లెటూరు. మరి ఆడితో పాటు స్నేహానికి వెళ్ళా, టయానికి అక్కడ ఉన్నాం. వాళ్ళ బాబాయ్ వాళ్ళ అమ్మ పెట్టింది. వీళ్ళ ఫ్యామిలీ కాదు అది, వీడి దత్తత ఫ్యామిలీ. వీడి ఎవడు దాస్తి కొట్టేస్తాకెళ్ళాడు కోటారు వాళ్ళకి. వాళ్ళు చల్లగొల్లోళ్ళు, బుజ్జని ఉండేవాడు, వాడితో పాటు వెళ్ళి తిన్నమాట నిజమే. వాడికి నాకు స్నేహం అన్నమాట నిజమే. నా దాడి తిన్నా, ఆడది నేను తిన్నా, మేము కలిసి తిరిగాం. నీకేం సంబంధం రా? అది నువ్వు క్లెయిమ్ చేస్తున్నావు. నువ్వెవరివి? అలాంటి చిన్న చిల్లర మాటలు మాట్లాడుతున్నావు. ఎందుకు మాట్లాడుతున్నావు? నాకు వెంట రాజకీయ వైరం ఉందంట. నాకే వైరం లేదు, నాకే కోపం లేదు, ఏ వైరం లేదు. కానీ నువ్వేదో జాలిగా చాలా తప్పు చేసేసాడంట ఈయన. ఇంతకుముందు ఎన్ని ఇబ్బందులు పెట్టావు, నా ఇంటి ముందుకు తీసుకొచ్చావు జనాన్ని, నా నాలుగు వస్తానన్నావు. బయటికి రానిచ్చారా? తిననిచ్చారా? మమ్మల్ని సమాజంలో బ్రతకనిచ్చారా? ఏదన్నా కార్యక్రమం పార్టీ పిలుపునిస్తే తెల్లవారుజాము 4 పోలీసు బాబాయిలు వచ్చి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ అనేవాళ్ళు. రోడ్డు మీద రానిచ్చేవాడు కాదు. నన్నే కాదు, మా వాళ్ళందరూ పోలీసులే. ఎన్ని డూములు బద్దలు కొట్టించావు తెలుగుదేశం స్టిక్కర్లో ఉన్న డూముల్ని. ఎంతమందిని మానసికంగా వేధించావు, హింసించావు. మా డాక్టర్ గారిని కొట్టేశావు, మా తాత సత్యనారాయణని పేక మీద కాలేసి తొక్కేశావు. ఇవాళ పోలీసులు నిద్రపోతూ ఉన్నారు, కేసులు బయటికి తీసుకోకుండా, వాళ్ళని అరెస్ట్ చేయకోకుండా. ఏదో చదువుకున్నాను, నాకు సంస్కారం ఉందని చెప్తున్నావు, కానీ నీకన్నా సన్నాసుడు మెరుగు, నీ చదువు కన్నా సన్నాసుడు మెరుగు. నిజంగా చెప్తున్నా. లేకపోతే కొల్లేరోళ్ళంట వాళ్ళ మీద జాలి చూపిస్తున్నాడు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద జాలి చూపిస్తున్నాడు డబ్బులు ఎగ్గొట్టడానికి. నువ్వు నిజంగానే డబ్బులు బాకీ లేకపోతే నువ్వు ఎందుకు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళావు? 5 అని మా నాన్నగారు తెలుసో తెలియకో మాట్లాడాడు, 2.5 ఇస్తానండి అని సాగర్ గారి దగ్గరికి మళ్ళీ ఎందుకు మాట్లాడావు? ఎక్స్ జడ్పీటీసీ
అంతకుముందు 2019లో నీ పార్టీలోకి వచ్చాడు, నేను ఎమ్మెల్యే ఏం చేశాడు కదా సాగరు. మరి సాగర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు మాట్లాడావు 2.5 కోట్లు ఇస్తానని? ఎట్లా ఒకట్లా మీరే మాట్లాడినని ఎందుకు చెప్పావు? ఇవి కూడా నిజాలు కావా? నిజం కాంది ఏదైనా ఉంటే చెప్పండి. చెప్పండి నాకు. సైజ్ వచ్చిన మాట్లాడుతున్నావు, ఇంకొకరిని మాట్లాడుతున్నావు. బ్రతుకు తెరువుకి తప్పక గ్రామం కోసం మీరు బతకనీయట్లేదని గ్రామ కట్టుబాట్ల కోసం జెండా వేసుకున్నాడేమో. తప్పేముంది దాంట్లో? వాళ్ళు బతకలేక వాళ్ళ నోటికాడ కూడి తీస్తుంటే జెండా మార్చాడేమో, దానికి తప్పడతావు? అసలు చేసింది తప్పా కాదా? నువ్వు చెరువులు 5 ఏళ్ళు నువ్వు చేసుకున్నావా లేదా? 5 ఏళ్ళ డబ్బు నువ్వు తిన్నావా లేదా? సోమవారపాడులో చెరువులు దౌర్జన్యంగా పట్టుకున్నావా లేదా? న్యాయంపల్లిలో చెరువు దౌర్జన్యంగా పట్టుకున్నావా లేదా? అంకనగూడలో చెరువు దౌర్జన్యంగా పట్టేసుకున్నావా లేదా? ఇవన్నీ గుర్తురాట్లేదా? మేము వచ్చి ఆపుతాకు వస్తే ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చేయమన్న రోజులు మర్చిపోయారా అని అడుగుతున్నా. ఏం అన్ని రోజులు మనకి కావు, ఎదరోళ్ళకి కూడా ఒక రోజు ఉంటుందని తెలియాలిగా. నడుస్తున్నప్పుడు అధికారం అనే మదం పైత్యం ఎక్కి ఇచ్చానుసారంగా విచ్చలవిడిగా పరిపాలన చేస్తే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. రేపొద్దున మాకు కూడా ఎదురవుతాయి. తప్పులు చేస్తే, ఎవడైనా కాజేస్తే తప్పకుండా కట్టాలి. తినేస్తే ఇప్పుడు దొంగతనం చేసావు, పారిపోయావు, చేసినవాడు పారిపోతాడు కదా. కానీ దొంగతనం రుజువు అయింది, పోలీసు వాళ్ళు రికవరీ చేయరంటే పోయిన సొత్తు వెనక్కి తీసుకోరా పోలీసులు, కోర్టులో పెట్టరా, ఆ డబ్బు ఎవరిదైతే వస్తువో పోగొట్టుకునేవాడికి ఎవరా? ఇది అదే జరుగుతుంది. ఆయనకి ఏమైనా అర్థం కావట్లేదేమో. ఇవన్నీ జనం మర్చిపోవడం కోసం మా పార్టీ మీద వాళ్ళకంట పెద్ద మీటింగ్ పెట్టాడంట, పెద్ద జనం వచ్చారట, మాకు కళ్ళు కుట్టేసినాయి అంట. ఆ కళ్ళు కుట్టేసి అంట ఇవి లేనిపోయినవన్నీ మళ్ళీ ప్రమాదిస్తున్నాం అంట. ఏంటిది? ఇదేంటి ఈ సినిమా ఏంటి? కొత్త సినిమా అని అడుగుతున్నా. వేశారు కదా 5 ఏళ్ళ సినిమా, మేము సాలని పంపించారు కదా మీ సినిమాలు చూడలేమని. ఇంకా కొత్త సినిమా ఇదంతా ఏంటి మళ్ళీ? చెప్పు, ఏమన్నా ఉందా డౌట్? దెందులూరులో ఎమ్మెల్యేకి మాజీ ఎమ్మెల్యేకి మధ్య జరుగుతున్నటువంటి ఒక రాజకీయ యుద్ధం, దీంట్లో కొందరు వాసులు కానీ వైసీపీ నాయకులు కానీ టీడీపీ కార్యకర్తలు నలిగిపోతున్నారు అనేది మాజీ ఎమ్మెల్యే చెప్తారు. అసలు అతనికి మాకు ఏ రకమైనటువంటి వైరమే లేదు. అంశాల మీద విషయాల మీదే తప్ప అసలు మాకు వైరమే లేదు. వైరం లేనప్పుడు ఆయన స్థాయిని పెంచుకోవడం కోసం నాతో వైరం ఉందని చెప్పుకున్నాడు తప్ప నాకు అసలు ఆయనతో వైరమే లేదు. ఏ రకమైన కోపము లేదు, జాలి లేదు. అన్నీ మోసాలు, కుట్రలు, దగాలే. లండన్ నుంచి వచ్చాను, నేనేదో అది చేస్తాను ఇది చేస్తానని పగట వేషగాడు కౌరులు చెబితే నియోజకవర్గం ప్రజలు నమ్మి ఒక్కసారి వాడితో ప్రయాణం చేసినందుకు ఎంత ప్రమాదకరమో రాష్ట్రం అంతా చూశారు, నియోజకవర్గం అంతా చూశారు. మొన్న కూడా మీరు అందరూ ఉన్నారు అప్పుడు ఇదే వృత్తిలో. ఎంత ప్రగల్భాలు, ఎంత చిన్న చూపు, ఎంత చులకన భావం, ఏ రకంగా ఇబ్బంది పెట్టారు. నేను ఎన్నికల్లో పోటీ చేసి కౌంటింగ్కి మధ్యలో కూడా నా మీద కేసు పెట్టి నేను హైకోర్టు నుంచి మళ్ళీ పర్మిషన్ తెచ్చుకునే వరకు కూడా కాన్స్టిట్యున్సీలో ఉంచలా నన్ను. మీకు తెలుసో తెలియదు ఈ విషయాలు. ఎలాంటి దారుణాలు చేశారు, ఎలాంటి ఘోరాలు చేశారు, అనుభవిస్తున్నారు ఇవాళ. 2019 నుంచి దెందులూరు చాలా ప్రశాంతంగా ఉంది.
కానీ ఇప్పుడు అలా ఊరుకోవడమే చేతకానితనం అయింది. రాజకీయం నాకు వాళ్ళు ఊరుకున్నారా? సెట్ అవ్వలేదేమో అనేటటువంటి అభిప్రాయం. వాళ్ళు ఊరుకున్నారా? విను, వీడు మా ఊరిని 3 ముక్కలు చేసేయండి రాజకీయ కోసం. మీరేమన్నారంటే ఒక్క ఓటే వేలు పర్లేదు, మీ ఊరంతా కలిసి ఉండాలని మీరు అన్నారండి. వీడు జైల్లోకి వెళ్ళలేదా? ఈ మీద కేసులు పెట్టలేదా? మహిళలను చూడకోకుండా ఈ మీద పెట్టలేదా? ఈ మీద పెట్టలేదా? ఈ మీద పెట్టలేదా? ఈయన కింద పడేసి తొక్కేలేదా? వీడి మీద పెట్టలేదా? ఎవడు 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 ఆతిథ్యురాలకి ఎవడు వదిలేడు? మేము 2024 అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఒక్కడన్నా మా వల్ల సాంబార్ తిన్నాడు? తిన్నారా? ఒక్కనన్నా వేధించామా? కూటమి వచ్చిన తర్వాత ఒక్కనన్నా వేధించామా? ఇంకా ఎదురు ఈ పోలీసులు వాళ్ళు చేసిన నిర్వాహానికి మళ్ళీ వాళ్ళకి బందోబస్తీళ్ళు ఎక్కడ వాళ్ళ మీద ఎవరి మీద పడతారో అని. వాడు బాబు కాపలా, ఆడు కొంప కాపలా, వీడి కాపలా. ఏంటిది? ఈ పోలీసులు వదిలేస్తే నిజంగా వాళ్ళ సంగతి వీళ్ళు ఊరుకోరు ఈ విషయాలను తేల్చకపోతే. నిజమే నువ్వు అన్నమాట. వీళ్ళ పోరాటం అంతా తినేసిన డబ్బు మీదే తప్ప వ్యక్తిగతంగా వాళ్ళ మీద మా పార్టీ వారికి, కూటమి వారికి ఎవరికి కూడా ఏ రకమైన ద్వేషం లేదు. ఓకే, ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? సార్ దౌర్జన్యాలు చేశారు, అక్రమంగా మిమ్మల్ని కట్టడి చేశారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అంటున్నారు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద కొంత కఠినంగా వ్యవహరించట్లేదని మీ క్యాడర్లో కొంత అసంతృప్తి ఉంది సార్. స్థాయిలో కఠినంగా వ్యవహరించడానికి ఇది కూటమి యొక్క నిర్ణయం. ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేయాలి. ఏది చేసినా చట్టాన్ని మనం చేతుల్లో తీసుకోకూడదు, న్యాయానికి గౌరవం ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే మేము ఉంటున్నాం తప్ప మేమేదో అధికారంలోకి వస్తే వాళ్ళని చీల్చి చెండాడతామని ఓట్లాడలేదు కదా. న్యాయంగా లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తామని చెప్పాం. అదే సిస్టమ్ని కంటిన్యూ చేస్తున్నాం తప్ప చట్టాన్ని చేతుల్లో తీసుకోలేము. ఐఎమ్ సారీ, మా వల్ల అయ్యే పని కాదు అది. మేము తీసుకుంటే కూడా మా నాయకత్వం ఒప్పుకునే విషయం కాదు అది. ప్రతిదానికి ఒక రీజన్ ఉండాలి. వాళ్ళ ఇంటి మీదకి వెళ్తున్నారు, ఇల్లు బద్దలు కొడతలేదుగా, శాంతియుతంగా వంట వార్పు చేస్తున్నారు. అంటే మీ మీడియా ద్వారా, వార్తాపత్రికల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి ఇతను ఇంత వెధవా, వీడు నీచుడు, ఇలాంటి పని చేశాడట అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనే విషయాల్ని తెలియజేస్తూ తద్వారా ఈ సమస్యకి పరిష్కార మార్గం వస్తుందేమో అని అన్వేషిస్తున్నారు. అంతే విషయం. ఒక శాసనసభ్యుడు అయ్యుండి, బాధ్యత గల ఎమ్మెల్యే అయ్యుండి వంట వార్పు పెట్టండి అని పిలుపునిస్తున్నాడు. ఇది ధర్మమా మాజీ ఎమ్మెల్యే మీద అంటున్నాడు. ఆ రోజు మేము మాజీ ఎమ్మెల్యేని కాదమ్మా, మేము గొట్టను కాసుకున్నాం, గొట్టగడ పట్టేవాళ్ళమా? అచ్చెన్నాయుడు రోడ్డు వెంట వెళ్తున్నాడంటే అచ్చెన్నాయుడు గారు కనపడదాం రోడ్డు మీదకి వెళ్తే తీసుకెళ్ళి బడబడా ఈడ్చుకొచ్చి ఈ స్టేషన్లో పడేసి తెల్లపాటికి జైల్లో పడేసారే. ఏమ్మా అప్పుడు నీకు గుర్తు రాలేదా మాజీ ఎమ్మెల్యేని? అవును చెప్తాం. ఇంట్లో పెళ్ళాన్నే ఏలుకోవటం చేత కాకపోతే, పెళ్ళాంతో వివాదమే వస్తే పరిష్కారం చేసుకుంటమే చేత కాకపోతే నువ్వేమో లేడు చవటాగాడివి. నువ్వు యువజన విభాగ అధ్యక్షుడు ఏంట్రా? ఆ చవటా పార్టీకి చవటాగా అన్నా. ఇప్పుడు కూడా అడుగుతున్నా, అదో చవటా పార్టీ, ఆ చవటా పార్టీకి చవటా అధ్యక్షుడు నువ్వు చవటాగాడు కాబట్టి నీ పెళ్ళామే నీ ఇంటి ముందు ధర్నా చేస్తుంది, నీ పెళ్ళామే నీ ఇంట్లో ఉంటుంది. నువ్వేమో పరాయోళ్ళలాగా పొరుగురోళ్ళలాగా ఆస్తి ఉంచుకుని, ఇల్లు ఉంచుకుని, హోదా ఉంచుకుని ఎక్కడ చాలలో చెట్లలో చుట్టాలింటి కూడా తల దాచుకుంటున్నావు. సిగ్గుమాలోడా. ఇంకా మళ్ళీ దాని గురించి మాట్లాడుతున్నావా? నీకు తెలియట్లేదా నువ్వు ఎంత సిగ్గుమాలి పని చేస్తున్నావో అని నేను అంటున్నా. మీ ఊరు వెళ్తే మీ ఊర్లో జనం చెప్పారు ఈడేంటంటే సిగ్గుమాలోడు ఎట చేస్తున్నాడని. నిన్న సుపరిపాలన తొలడుగు కార్యక్రమానికి ఆ ఊరు వెళ్ళా, శ్రీరామవరం. వాళ్ళు అంటున్నారు ఈ సిగ్గుమాలోడు ఏంటంటే ఆయమ్మ ఎవరు ఎక్కడ ఉంటుంది, ఈడేమో ఇల్లు వాకులు వదిలిపెట్టి ఎక్కడికో పారిపోయాడు, ఈయన నమ్ముకుని మా బతికెట్ అయిపోయిందని ఒక 70 మంది నా పార్టీలో జాయిన్ అయ్యారు. నిన్న 70 మంది జాయిన్ అయ్యారు. కావాలంటే ఆ విజువల్స్ మీకు ఇస్తాను.
జాయిన్ అయ్యారు లేదో కూడా చూసుకోండి. ఈయన నమ్ముకుని మేము మునిగిపోయేటట్టున్నామని నేనేం చెప్పలేదు దానికి. అది అంటే నీ పెళ్ళాంకి నీకు మధ్యలో కూడా మేమే దూరేమా? మాకేం పని లేదా? మేము గెలిచాకే నీ పెళ్ళాంకి నీకు తగు వచ్చిందా? నీకు పెళ్ళి ఇన్నేళ్ళు అయింది, నీకు ఇప్పుడు దాకా పిల్లలు ఎందుకు పుట్లా? మీ ఇద్దరు సంసారం చేస్తే మీ బతుకట్ట ఎందుకు అయిపోద్ది? నీలోనూ ఆమెలోనూ నీ కుటుంబంలోనూ వాళ్ళ కుటుంబంలోనూ 1,00,000 ఉంటాయి, నాకు కూడా ఉంటాయి. నేనేమి నిన్ను ఆ విషయంలో తప్పు పడతలా. అరే సావట, ఖాళీగా చచ్చావు కదా, ఇప్పటికైనా అవన్నీ సరి చేసుకుని రా, నా మీద యుద్ధం చేద్దామంటే అంటున్నా. నేనేం తప్పంటలా, సరి చేసుకోమని చెప్తున్నా. వాళ్ళ కొలపోడుగా సరి చేసుకోరా సన్నాసి అంటున్నా. మేము కేసులు పెట్టాం, వాళ్ళు పెట్టాం, వీళ్ళు పెట్టాం, మాకు పడి ఎడుతావు ఎందుకు? నీకు నీ మీద పెట్టాల్సిన కేసులు ఉన్నాయి. నువ్వు డాక్టర్ని కొట్టావు, నువ్వు నా తాత చచ్చినాన్ని కొట్టావు, నిన్ను జైలుకి పంపందే నేను ఊరుకునేదే లేదు. సాంబారాన్ని తినిపించకపోతే నిన్ను అబ్బాయి చౌదరిని నేను ఊరుకునేదే లేదు. ఊరుకున్నానని మీరు అనుకుంటున్నారేమో. సమస్య లేదు. ఎవరిని కొట్టేస్తారు, ఎవరి మీద దౌర్జన్యం చూపిస్తారు? ఇదిగో నా జీపు, ఏదో జీపు ఇక్కడ, ఇదిగో వీళ్ళు బద్దలు కొట్టిన జీపు గుర్తు కోసం అక్కడ ఉంచా. ఈనాటికి నేను ఇక్కడికి వస్తానని నాకు తెలియదు కదా. నా జీపు అక్కడ ఉందో లేదు చూడు. క్రైన్లో లాక్కొచ్చి పోలీసులు ఇక్కడ పెట్టుకున్నారు. ఏదో మన జీబు ఎక్కడ ఉంది? ఇక్కడ అమ్మేశారా? నా జీబు ఉందో లేదు చూడండి మీరు. ఆ రోజు వీళ్ళు బద్దలు కొట్టిన నా జీబు అది, నా సొంత జీబు అది. ఆ గాయం గుర్తుండడం కోసం ఉంచా. బాగు చేయించుకుంటానికి డబ్బులు లేక కాదు, జీబు నాకు అవసరం లేక కాదు. తగిలినటువంటి గాయాన్ని మర్చిపోతామేమో, అది అక్కడ ఉన్నంతసేపు వాళ్ళ చేష్టలన్నీ గుర్తొస్తూ ఉంటాయని ఉంచా. ఓకే, ఇంకా ఎనీథింగ్ తెల్లారిపాటికి గొడవలు ఏమి లేదు, జరగలేదని అవన్నీ కైంతో తెల్లారిపాటికి ఇక్కడ తీసుకొచ్చి ప్రూఫ్స్ లేకుండా చేయటానికి. అది జీబుని బద్దలు కొట్టి ఆ స్పాట్ నుంచి లేకోకుండా క్రైన్ తెచ్చి క్రైన్తో లక్కొచ్చేసారు. మాకేం తెలీదు, మేము బద్దలు కొట్టలేదని చెప్తాకి. కార్లు 2, మోటార్ సైకిళ్ళు 5 వీళ్ళు పగలగొట్టినాయి. ఇంకా ఉన్నాయి కార్లు 2. మా తాతది శ్రీరామవరం, మా మోత్కు నానిది 2 కార్లు బద్దలైనాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? అంత పనిమాలలో ఎవడు చంపరసలా. చిచ్చి అంత పనిమాలలో ఎవడు చంపుతాడయా? ఇప్పుడు చంపేవాడిని చంపుతారు, ఆడు చంపేవాడు కాదుగా. ఆడెవరిని చంపలేదుగా, ఇప్పుడు చంపించలేదుగా. వీడు పనిమాలోడు, వీడు డబ్బులు జేబులు కొట్టేసేవాడు. ఆయన ఎవడు చంపుతాడయా? పిక్ పాకెట్ చంపుతారామయ్యా? చెప్పండి అడిగి. నువ్వు జేబులు కొట్టేవాడు అన్నాడు రాని, నిజమేనయ్యా?